హైదరాబాద్ మెట్రోలో లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్లొచ్చా? రూల్స్ ఏం చెప్తున్నాయో తెలుసా? అసలు మెట్రోలో ఏ వస్తువుని అనుమతిస్తారు? వేటిని ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వరో తెలుసా? హైదరాబాద్ ప్రజా రవాణాలో మెట్రో చాలా కీలకంగా మారింది. ప్రతిరోజు దాదాపు 5 లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. విద్యార్థులకు, ఉద్యోగులకు అనేక మందికి మెట్రో ప్రధాన రవాణా సౌకర్యంగా మారింది. నగరంలో ఓ మూల నుంచి మరో మూలకు తక్కువ సమయంలో సుఖవంతంగా చేరుకునేందుకు మెట్రో జర్నీలు ఉపయోగపడుతున్నాయి. అయితే మెట్రోలో ప్రయాణించే వారంతా ఆయా స్టేషన్లలో సెక్యూరిటీ చెక్ చూసే ఉంటారు. ఈ సందర్భంలో అక్కడి సిబ్బందికి ప్రయాణికులకు తరచూ వాగ్వాదాలు కూడా కనిపిస్తుంటాయి. దీనికి కారణం మెట్రోలో ఏం అనుమతించారో ప్రయాణికులకు అవగాహన లేకపోవటమే. దాంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆపడంతో అసహనం వ్యక్తం చేస్తుంటారు. నిజానికి ప్యాసింజర్లకు అవగాహన కోసం ఎంట్రన్స్ వద్దే నిషేధిత వస్తువుల జాబితాను మెట్రో సిబ్బంది ఏర్పాటు చేసింది. అందులో ఏ వస్తువులపై నిషేధం ఉంటుందో తెలిపింది. తుపాకీ, స్పోర్ట్స్ గన్, ఎయిర్ రైఫిల్, గన్ లైటర్, స్టన్ గన్, షాక్ ఇచ్చే పరికరాలు, మందుగుండు సామాగ్రి, మండే స్వభావం ఉండే రేడియోధర్మిక పదార్థాలు, యాసిడ్స్, విష పదార్థాలు మెట్రోలోకి అనుమతించారు. అదే సమయంలో గొడ్డలి, గడ్డపార, రంపం, 7 అడుగుల కంటే పొడవైన స్క్రూ డ్రైవర్స్, కట్టింగ్ ప్లేయర్స్ వంటి పరికరాలను కూడా మెట్రోలోకి అనుమతించారు. ఇక రకరకాల కత్తులు, కత్తెరలను కూడా అనుమతించారు. ప్లేట్స్కి కూడా మెట్రోలో అనుమతి లేదు. అయితే భద్రత సిబ్బంది తీసుకెళ్లే జాగీలలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అదే సమయంలో మానవులు లేదా జంతువుల రక్తం, ఎముకలు, ఎరువులు, పొడవైన కూరగాయల పదార్థాలు, సీల్ వేయని మొక్కలు, ఎండిన గడ్డకట్టిన కుళ్ళిన మాంసం, జంతువుల మృతదేహాలు, ప్యాక్ చేయని చేపలు, మాంసం కూడా తీసుకెళ్లడానికి అనుమతించరు. ఇక తుపాకీ పొడి, డైనమైట్, ప్లాస్టిక్ పేరుడు పదార్థాలు, బాణసంచ, హ్యాండ్ గ్రానైట్ ని కూడా ఎంటర్ కానివ్వరు. ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భద్రత దళాలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. చివరిగా మెట్రోలో స్టేషన్ల ప్రాంగణంలో మద్యం తాగే అనుమతి లేదు. కానీ మెట్రోలో మద్యం బాటిళ్లకు అనుమతి ఉంటుంది. సీల్ వేసిన 2 సీసాలను మాత్రమే అనుమతిస్తారు.